నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన హైదరాబాదులో వెస్ట్ హైదరాబాద్ పని అయిపోయింది. సరే అయిపోయింది. ఇప్పుడు మన పూర్వ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ గారు ఒక ఉపదేశం ఇచ్చిండ్రు. వెస్ట్ హైదరాబాద్ కాకుండా మీరు ఆల్ ఓవర్ హైదరాబాద్ డెవలప్ చేయాలి అని బిల్డర్స్కి సూచించిండ్రు. అప్పుడే బిల్డర్స్ అందరూ కళ్ళు తెరిచారు. అవును, హైదరాబాద్ అంటే వెస్ట్ హైదరాబాద్ కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలి, ఆ పని మనమే చేయాలి అని ఈ డెవలపర్స్ డిసైడ్ అయ్యారు. కొన్ని ప్రాంతాలు ఎట్లున్నాయంటే అవి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ప్రైవేట్ ల్యాండ్సే కానీ రిస్ట్రిక్టెడ్ జోన్లో ఉన్నాయి. అంటే ఇక్కడ డెవలప్మెంట్కి కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనం హైదరాబాద్ చుట్టుముట్టు చూసుకుంటే శంషాబాద్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. శ్రీశైలం హైవే బ్లంట్గా ఉంది, అంటే ఘాట్ రోడ్ వస్తుంది కానీ అక్కడ డైరెక్ట్ డెవలప్మెంట్ కాదు. నాగార్జున సాగర్ ఒక ఆడ్ రూట్, మనకు మిగిలింది నల్గొండ హైవే. అక్కడ డెవలప్మెంట్ అయ్యి ఫెయిల్ అయిపోయారు. వరంగల్ హైవే తెలుసు. అది కాకుండా ఈ ఆదిలాబాద్ రోడ్డు, పైన హాకింపేట ఈ రూటు, ఇప్పుడు డిండిగల్ రూటు, అంటే ఈ గుండ్లపోచంపల్లి అనే ఏరియా ఎప్పటి నుంచో ఇయర్ మార్క్ ఫర్ డెవలప్మెంట్. అంటే ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ కానివ్వండి, SEZs కానివ్వండి, దీనికోసము ఒక 20 years బ్యాకే ఒక ప్రణాళిక ఉంది. కానీ ఈ ఏరియా ఏమాత్రం డెవలప్ కాలేదు. ఇప్పుడు ఆల్రౌండ్ హైదరాబాద్ డెవలప్మెంట్ అనే ఒక అజెండాతోని చెట్ల మధ్యలో పుట్ల మధ్యలో చీపుగా దొరికే ల్యాండ్ తీసుకొని అక్కడ స్కై రైజెస్ కట్టాలి. సరే, డబ్బు ఉంది, ల్యాండ్ తీసుకుంటాము, అక్కడ హై రైజెస్ కడతాము. అంటే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కూడా హై రైజెస్ చుట్టుముట్టు. ఇప్పుడు గండి మైసమ్మ దాటితే గుండ్లపోచంపల్లి, ఆ పైన పోతే డుండిగల్లు, ఈ రూట్లో ఈ నార్త్ హైదరాబాదు, నార్త్ వెస్ట్ హైదరాబాదు ఇదంతా మిలిటరీ ఏరియా అండ్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఈ నర్సాపూర్ రోడ్ అయితే ఇక్కడ డెవలప్మెంట్కి అంత ఆస్కారం లేదు కాబట్టి కొద్ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి పర్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నారు. సరే, అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని చలామణి. సో దాని కమర్షియల్ వాల్యూ అంత లేదు. కానీ వన్స్ యూ టేక్ అప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ దట్ టు హై రైజెస్, అంటే ఈ గుండ్లపోచంపల్లి
ఈ గండి మైసమ్మ అండ్ ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాస్లో అసలు హై రైజెస్ అవసరమే లేదు. కానీ మన బిల్డర్స్ తాతాలు ఆడుతున్నారు, హై రైజెస్ కట్టాలి. కడతాము సరే, మరి కట్టిన హై రైజెస్ని ఎలా అమ్మాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, ఈ పూర్ల మియాపూరు ప్లస్ మన కోకాపేటు, నానక్రామ్ కూడా ఇటువంటి చోట హై రైజెస్ అమ్మాలంటేనే ప్రాబ్లం అయిపోయింది, డిమాండ్ లేదు. కానీ ఇక్కడ చీప్ ల్యాండ్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ ల్యాండ్ కొని ఒక హై రైజ్ లేపితే దాన్ని అమ్మాలి ఎట్లా అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే దీన్ని యాడ్ రూపంలో అమ్మాలి, వేరే ఆప్షన్ లేదు. డ్రోన్లు పెట్టాలి, వీడియోస్ తీయాలి, సోషల్ మీడియాలో ఇవ్వాలి, దాన్ని అమ్మాలి. ఎట్లా అమ్మాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆ విషయంలో ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. అపర్ణ సినర్జీ అనే ఒక వెంచర్ తీసింది గండి మైసమ్మది. ఇది నర్సాపూర్ రోడ్డు, పోచంపల్లి, గుండ్ల పోచంపల్లి ఏరియా, ఎగ్జిట్ నంబర్ 5. అయితే ఇక్కడ కొనుక్కున్న ల్యాండ్లో హై రైజెస్ కడితే అమ్మేది అసాధ్యం. అయితే దీన్ని ఎట్లా అమ్మాలి అనే ప్రయత్నము ఈ అపర్ణ సినర్జీ ఎలా చేస్తుందో చూడండి. అంటే జనాల చెవిలో పువ్వు ఎలా పెట్టాలి అంటే, జనాలు అట్లా మూర్ఖులు ఉన్నారని వాడు పసిగట్టిండ్రు. పసిగట్టి ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో అగ్వల ల్యాండ్ కొన్నారు, దాంట్లో హై రైజెస్ లేపాలి. ఇప్పుడు ఎట్లా అమ్ముతారో నేను చెప్తాను. వీళ్ళ ట్రిక్ చూడండి. ఈ కొనేవాళ్ళు ఎంత సన్నాసులు, వెధవలు, నికృష్టపు ముఖాలు తయారైన అంటే ఎడ్యుకేటెడ్ ఈడియట్స్ ఉన్నారో వాళ్ళు పసిగట్టారు. కట్టి ఎలా అమ్ముతారో చూడండి. ఇప్పుడు గండి మైసమ్మ దగ్గర ఈ అపర్ణ సినర్జీ అనే ఒక పెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఇది టోటల్ 28 ఎకర్స్ ప్రాజెక్ట్, 28 ఎకరాల ప్రాజెక్ట్. అబ్బాయి పెద్ద ల్యాండ్ అని మురిసిపోకండి. ఈ పెద్ద ప్రాజెక్టులో 15 టవర్లు వస్తున్నాయి. మనము ఫస్ట్ 28 ఎకర్స్ అనగానే మురిసిపోతాం, ఏం పెద్ద ప్రాజెక్ట్. దాంట్లో టవర్స్ రాగానే ఆ ఏరియా చిన్నగా కనిపిస్తుంది. అంటే 28 ఎకర్స్ ల్యాండ్లో నియర్లీ 15 టవర్స్. నేను చెప్పిన కదా 1.5 ఎకర్స్ ఒక టవర్కి ఇస్తారు. ఒక టవర్లో 27 ఫ్లోర్లు. అసలు ఇంత రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ల్యాండ్ ఏం ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. దాంట్లో వీళ్ళు ఇంతమందిని ఎందుకు కుక్కాలనుకుంటున్నారు మనకు అర్థం కాదు. నేను పాత వీడియోలో చెప్పినట్టు మనకు అర్థమే కాదు, కొనుక్కున్న వాళ్ళకు అర్థమవుతుంది, తత్వం బాధపడుతుంది అయినాక. అసలు వీళ్ళు యాడ్స్ ఎలా ఇచ్చారు, మనం ఎలా మోసపోయాము. 28 ఎకరాలలో 15 టవర్లు, ఒక టవర్లో 27 ఫ్లోర్లు. అయితే ఈ అడవిలో ఇంతమందిని ఎలా కుక్కాలి, వీళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి అంటే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ చుట్టుముట్టు అంతా ఇది ఎడ్యుకేషన్ హబ్, స్కూళ్ళు, కాలేజీలు, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ విపరీతంగా ఉన్నాయి. మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాట.
స్కూల్ స్టార్ట్ చేస్తే ఇంజనీరింగ్ వరకు మీరు ఇక్కడనే ఉండొచ్చు, మీ పిల్లలకు దగ్గర అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అమ్మడానికి అంటే సాఫ్ట్వేర్ అనేవి ఏం లేవు, ఇదంతా కొద్దిగా ఇండస్ట్రియల్ జోన్. మళ్ళీ ఏం చేయాలి, ఎట్లా అమ్మాలి అంటే మీ పిల్లల భవిష్యత్తు. ఇక్కడ మీ పిల్లలకు అన్ని దగ్గర ఉన్నాయి, స్కూళ్ళు దగ్గర ఉన్నాయి, కాలేజీలు దగ్గర ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు దగ్గర ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఫ్లాట్ తీసుకోవాలి. సరే, ఈ అబద్ధం ఆడిండ్రు, అంటే ఇదొక సెల్లింగ్ పాయింట్ చూపించిండ్రు. మరి పేరెంట్స్ సాఫ్ట్వేర్లో పనిచేస్తారు కదా, మాదాపూర్, కొండాపూర్, తెల్లాపూర్, హైటెక్ సిటీ, ఇట్లా ఇటువైపు పోవడానికి ఎట్లా, అలా దూరం అవుతుంది కదా. ఈ దూరాన్ని మనం దగ్గర అంటే దగ్గర ఎట్లా తీసుకురావాలి అని తీవ్రంగా ఆలోచించారు. వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఈ అపర్ణ వాళ్ళ యాడ్ చూడండి, దాంట్లో ఏం చెప్తున్నాడంటే, ఏమండి మీరు హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ ఎక్కడైనా 35 నుంచి 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. 35 నుంచి 40 నిమిషాలనే చేరుకోవచ్చు. ఎక్కడి నుంచి? డిండిగల్ నుంచి, ఆ ఏరియా నుంచి, అంటే గుండ్లపోచంపల్లి ఏరియా నుంచి హైటెక్ సిటీకి కేవలం 35 నిమిషాలలో చేరుకోవచ్చు. ఎట్లా అంటే కారు 120 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ నుంచి నడిపియాలంట. అది కామన్ అంట. ఇప్పుడు ఓఆర్ఆర్ కట్టిందే మీరు 120 140 స్పీడ్తో కారు నడిపేయడానికట. సో ప్రతి డ్రైవింగ్ వచ్చిన వ్యక్తి తన ఆఫీస్కి 120 కిలోమీటర్ల స్పీడ్తో కారు నడిపియాలన్నట. యాడ్లోనే ఉంది. నడిపిస్తే 30-40 నిమిషాలలో మీరు హైటెక్ సిటీకి చేస్తారు. మీరు ఆదిబట్ల టీసీఎస్ ఎక్కడుంది? ఇవన్నీ ఆదిబట్ల ఎక్కడుంది? తుక్కుగూడ. అక్కడ కూడా మీరు 45 నిమిషాల్లో చేరుకోవచ్చట. తల లేదు, పాడలేదు. మీరు అనవసరంగా భయపడుతున్నారు. హైదరాబాద్ సిటీలో ఏ ఎండ్ నుంచి ఏ ఎండ్కైనా 120 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో కారు నడిపేయండి, మీరు నిమిషాల్లో చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 30 మినిట్సే. ఎక్కడి నుంచి? డిండిగల్ ఎగ్జిట్ నెంబర్ 5. అక్కడి నుంచి 120 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ నుంచి వస్తే అర్ధ గంటలో శంషాబాద్లో ఉంటారు. తుక్కుగూడ నుంచి శంషాబాద్ పోవడానికి 20 నిమిషాలు పడుతుంది కార్లో. కొన్ని కిలోమీటర్సే ఉంది అది. కానీ మీకు తెలుసో లేదో, గుండ్లపోచంపల్లి నార్త్ హైదరాబాద్ నుంచి సౌత్ హైదరాబాద్కి రావడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అర్ధ గంటనే 120 కిలోమీటర్స్ పర్ అవర్ పై స్పీడ్ నుంచి వస్తే ఈజీగా చేస్తారు. మీ కారు ఉన్నది ఎందుకయా? ఓఆర్ఆర్ కట్టింది ఎందుకు? 120 కిలోమీటర్స్ పర్ అవర్. మీరు యాడ్లెస్ చెప్తూ క్లియర్గా చెప్తుండు. మియాపూర్ 20 నిమిషాలే. ఏం కావాలి మీకు? మీరు రామోజీ ఫిలిం సిటీ కూడా 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. మీకు డ్రైవింగ్ చక్కగా రావాలి. ఫస్ట్ కార్లు కొంటే కాదు, ఎస్యూవీలు కొంటే కాదు. చిన్న కార్లు కొనకండి, ఎస్యూవీలు కొనండి. 25 లక్షలు వేసి ఎస్యూవీ కొని 120 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ నుంచి పోతే మీరు రామోజీ ఫిలిం సిటీ కూడా చేరుకోవచ్చు కొన్ని నిమిషాలలో. అట్లా కట్టు కొడితే వెనక నుంచి పోతే మీరు యాదాద్రికి కూడా చేరుకోవచ్చు ఓఆర్ఆర్ మీద. మీకు డ్రైవింగ్ రాదు, పాడరాదు, మొత్తుకుంటారు కాస్ట్లీ రియల్ ఎస్టేట్ అని. అరే గండి పైసలు కొనండి. నర్సాపూర్ ఫారెస్ట్లో రేపు కడతారు బిల్డింగ్లు, హై రైజెస్, కొనండి.
పోచంపల్లి ఫారెస్ట్ ఏరియాలో కడతారు, కొనండి. ఏం మనుషులు రా నాయన. కొండాపూర్లో మాదాపూర్లో కడితే 3 కోట్లు అంటే కాస్ట్లీ అంటారు. ఆ? అరే గండి మైసమ్మ దగ్గర డుండుగల్లో కడుతున్నాం సెంటర్లో, ఓఆర్ఆర్ దగ్గర. ఓఆర్ఆర్ జస్ట్ 3 కిలోమీటర్స్. హైటెక్ సిటీ 20-25 నిమిషాలు. ఆదిపట్ల అక్కడ అర్ధగంట. రామోజీ ఫిలిం సిటీ 40 నిమిషాలే. తెలియదు, పాడు చేయదు మీకు. అరుస్తుంటారు గట్టుగట్టుగా రియల్ ఎస్టేట్ కాస్ట్లీ అయిపోయింది హైదరాబాద్లో. ఎవడు చెప్పాడు? ఆ మంచి మార్గం ఛానల్ వానికి పని లేదు, పాట లేదు, పిచ్చోడు. ఒక ఎస్యూవీకి 25 లక్షలు పెట్టి కొనడానికి చేత కాదా మీకు? కొని 120 కిలోమీటర్స్ పర్ అవర్ పై స్పీడ్లో పోండి. మీరు రామోజీ ఫిలిం సిటీ కాదు, నల్గొండ వెళ్ళిపోవచ్చు 45 నిమిషాలు. ఏం మాట్లాడతారు అసలు? రియల్ ఎస్టేట్ గురించి ఏమైనా తెలిసే మాట్లాడుతున్నారా మీరు? నర్సాపూర్ ఫారెస్ట్ ఏమన్నా హైదరాబాద్ బయట ఉందా? గండి మైసమ్మ ఏమో ఇక్కడ దూరం ఉందా? మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అక్కడ. పిచ్చోడా మల్లారెడ్డి? గుండ్లపోచంపల్లిలో లేని ఇండస్ట్రీ లేదు, లేని పొల్యూషన్ లేదు అక్కడ. బోర్ల నీళ్ళే తాగాలనా? ట్యాంకర్ నీళ్ళు పడవా మీకు? అంత దమ్ము లేదా? ట్యాంకర్ నీళ్ళు తెప్పించుకునే దమ్ము లేదా మీకు? బోర్ల నీళ్ళు తాగాలనా మీరు? గుండ్లపోచంపల్లి చుట్టుముట్టు ఏరియాలలో ఫుల్ వాటర్ పొల్యూషన్ ఉంది, ల్యాండ్ పొల్యూషన్ ఉంది. అక్కడ నక్క వాగు అని పోతుంటుంది, అది ఆ వాగులో చూస్తేనే వాసన వస్తుంది. అంత భయంకరమైన పొల్యూషన్. అంటే గ్రౌండ్ వాటర్ దిక్కా మీకు? మీకు ట్యాంకర్లు తెప్పించుకునే దమ్ము లేదా, ధైర్యం లేదా? ఎందుకు సంపాదిస్తున్నారంటే కార్లు తీసుకుంటారు. కార్ అంటే 120 కిలోమీటర్ పర్ అవర్ మినిమం స్పీడ్తో తోలాలి. ఓఆర్ఆర్ ఎందుకు కట్టించిండు కేటీఆర్? అంత మంచి కట్టిస్తే ఓడగొడతారు బీఆర్ఎస్ని. కొడకల్లారా, అడ్డమైన ఛానళ్ళు చూసి రియల్ ఎస్టేట్ కాస్ట్లీ అని చెప్తారు. ఇప్పుడు ఈ అపర్ణ సినర్జీ అనేటోడు మనకు 5600 రూపీస్ స్క్వేర్ ఫీట్ వేస్తున్నాడు. ఇప్పుడు 10,000 పెట్టి ఆ కోకాపేటలో 12,000 పెట్టి కోకాపేటలో కొనే బదులు ఇక్కడ సెంటర్లో కొనండి. రేపటి కోకాపేట ఇది గండి మైసమ్మ పేరట్లు ఉంటుంది. రేపు గాంధీ మైసమ్మ అంటారు. గాంధీ మైసమ్మ. వాట్? దేర్ ఇస్ గోల్ఫ్ కోర్స్ ఇన్ గాంధీ మైసమ్మ? రేపు ఎట్లా అంటారు? అప్పుడు పాషేరే అయిపోతుంది. ఇప్పుడు గండి మైసమ్మ అంటే మీకు గలీజ్ అనిపిస్తుండొచ్చు, తెలంగాణ యాస అనిపిస్తుండొచ్చు. రేపు గాంధీ మైసమ్మ. ఆ గండి మైసమ్మని ఇంకేం చేస్తారు వాళ్ళు? జస్ట్ 3 కిలోమీటర్స్ ఎగ్జిట్ నుంచి, ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి. ఆ 3-4 కోట్లు పెట్టి అక్కడ ఫ్లాట్ కొనే బదులు అరే మా కాడ కొనండి, చీపు. ఇప్పుడు తెలుసా మీకు, మీరు ఎక్కడ ఉండబోతున్నారు తెలుసా? రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఈ పక్షులన్నీ కిలకిల పొద్దున్న లేవగానే అరుస్తుంటాయి. దాని మధ్యలో మీరు ఫారెస్ట్ మధ్యలో లేస్తారు, దాని సౌండ్ మధ్యలో లేస్తారు. చుట్టుముట్టు తిరిగి చూస్తే మొత్తం పచ్చదనం ఉంటుంది. హైదరాబాద్ సెంటర్లో ఎప్పుడైనా మీరు ఇటువంటి సీన్ చూసిండ్రా? ఏమంటే గ్రౌండ్ వాటర్ మనం ముట్టలేము, కానీ మీరు పైన చూడండి. మీరు ఎప్పుడు భూమి కింద చూడకండి. భూమిలో ఏముంది? ఏం లేదు, అంతా భూమి పైనే. అందుకోసం హైరైజెస్ కడుతున్నాం. ఇక్కడ మీకు అర్థమైతే లేదు, ఎక్కడ కొనాలి అనేది బుర్ర లేదు మీకు. ఇప్పుడు అపర్ణ వాళ్ళు చెప్తున్నారు చూడండి, అపర్ణ సినర్జీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే భూమి లోపల చూసే అవసరం లేదు, మీరు భూమి పైన ఉంటారు కదా, మీకు భూమి లోపల చూసే అవసరం ఏముంది? మీరు పైన పోతా పోండి,
మేము అందుకోసమే 27 ఫ్లోర్లు కట్టిస్తున్నాం అంటున్నాం. ఒక్కొక్క కాంప్లెక్స్లో చూడండి 283 ఫ్లాట్స్ ఉంటాయి. 223 ఫ్లాట్స్, సారీ 223 ఫ్లాట్స్ ఉంటాయి. పక్షుల్లో ఉంటారు, పక్షుల్లాగా జనాలు పైన ఉంటారు. పొల్యూషన్ ఉండదు. పొద్దున్న లేవగానే గ్రీనరీ. మీకు గ్రీనరీ కావాలన్నా పొల్యూషన్ కావాలన్నా? కోకాపేటలో హైటెక్ సిటీలో ఎంత పొల్యూషన్ ఉంటుంది? ఆ పొల్యూషన్ ఉంటే మీరు ఎన్ని కోట్లన్నా సంపాదించినా ఉంటారా పోతారా? అదే గండి మైసమ్మల ఫారెస్ట్ మధ్యలో ఉన్నారనుకోండి, మీరు ఇంకో 10 ఏళ్ళు బతుకుతారు. మీకు ఎటువంటి లైఫ్ కావాలి మీరే తేల్చుకోండి. మా వెంచర్లు కూడా కోకాపేటలు ఉన్నాయి. మీకు 3 కోట్లు కాస్ట్లీ అనిపిస్తే మా కాడ రండి, గండి మైసమ్మలు ఇప్పిస్తా. రేపు ఆదిలాబాద్లో కూడా కడతాం. నువ్వు పోతాం అట్లనే, ఆదిలాబాద్ పోతాం, రండి మా ఇంట రండి. ఖమ్మం పోతాం, ఛత్తీస్గఢ్లో కూడా కడతాం. 36 టవర్స్ అని 36 టవర్స్ కడతాం మేము. ఏమి 120 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో కార్ వేసుకొని వస్తే మీరు ఛత్తీస్గఢ్ నుంచి కూడా గచ్చిబౌలికి వచ్చేయచ్చు గంటన్నరలో. ఛత్తీస్గఢ్ నుంచి గచ్చిబౌలి ఎంత దూరం ఉందా? అసలు మీకు డిస్టెన్స్, టైము ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. మేము ఆలోచన లేకుండానే మేము ఫారెస్ట్ మధ్యలో కడతామా? ఏం మాట్లాడతారా మీరు? మంచిగా పొద్దున్న లేవగానే ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలి. మేము ట్యాంకర్లో నీళ్ళు తెప్పిస్తాం, దాంతో స్నానం చేయాలి, చెక్ చేయాలి. ఎక్కడ పోవాలి? హైటెక్ సిటీ. జస్ట్ 25-30 మినిట్స్ 120 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ నుంచి వెళ్ళిపోండి. మీ పిల్లల భవిష్యత్తు పక్కకే, అన్ని స్కూళ్ళు కాలేజీలు అన్నీ అక్కడనే ఉన్నాయి. జస్ట్ 10-15-20 కిలోమీటర్స్లోనే ఉన్నాయి అన్ని స్కూళ్ళు కాలేజీలు, అన్నీ 15-20 కిలోమీటర్సే. ఇంటర్నేషనల్ స్కూలు, అడవిలో ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కడున్నాయి? ఇది సెంటర్ కాకపోతే ఇంకేమంటారు దీన్ని? ఫారెస్ట్ ఏరియాలో ఉండి మీరు సిటీ లైఫ్ అనుభవించాలంటే ఇక్కడనే కొనాలి, గండి మైసమ్మ. ఒక్కొక్క ఫ్లాటు 1800 స్క్వేర్ ఫీట్, యావరేజ్ 1270 నుంచి 2350 సంథింగ్ ఉన్నాయి. యావరేజ్ వేస్తే 1800 స్క్వేర్ ఫీట్ యావరేజ్. 2.5 3 BHK, 15 టవర్లు. మీకు భయం అవసరం లేదు. మీరు ఇట్లా బాల్కనీలో కూర్చుంటే ముందర బాల్కనీ వాడు కనిపిస్తాడు. పక్షులు తిరుగుతుంటాయి మీ కళ్ళ ముందర నుంచి. రిజర్వ్ ఫారెస్ట్. రిజల్ట్ అని పోయే అవసరం లేదు. మీరు అడవిలోనే మేము ఉంచుతుంటే ఇంకా మీ రిజార్ట్లు ఎందుకు, హైకింగ్లు ఎందుకు, సాటర్డే సండే వీకెండ్లు ఎందుకు? అన్ని వీకెండ్ అక్కడనే. 5600 స్క్వేర్ ఫీటే, అంతే చీపు. తొందరగా వచ్చేసేయండి, కొనేసేయండి. కోతులు చెట్ల మీద కూర్చుంటా, మీరు స్కై స్క్రేపర్ల మీద కూర్చోవచ్చు. ఇన్ని రోజులు కోతులు సంతోషపడేది, మేము చెట్టు మీద కూర్చుంటామని. ఇప్పుడు మీరు చెప్పండి జవాబు. మేము 25వ అంతస్తు మీద ఉంటాం, మేఘాలతోనే మాట్లాడతాం. అంటే వీళ్ళు అలర్ట్గా ఉండండి. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ని పంగనామం పెట్టి వీళ్ళు ఇప్పుడు అడవులల్లా కడుతున్నారు. శ్రీశైలం హైవే కూడా అంతే, శంషాబాద్ హైవే కూడా అంతే. చేవేళ్ళ అంటే ఇంకా పోతారు ఇక బయట పోయి అగ్వల ల్యాండ్ కొని
అక్కడ ప్రచారం చేస్తారు. ఏమంటే ఇప్పుడు కారు మీకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొనాలంటే కారు 120 km/h స్పీడ్లో ఎవరెవరు కారు నేర్పిస్తారో, కార్ డ్రైవింగ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడికి పోయి కారు నేర్చుకోండి. మీరు కారు 140 160 స్పీడ్తో నడిపించేది నేర్చుకోవాలి. ఓఆర్ఆర్ కట్టిందే దానికి. మీరు కారు నేర్చుకోకుండా ఒక ఎస్యూవి తీసుకోకుండా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మీ ఆరోగ్యం కూడా ఆలోచించకుండా నేను కోకాపేటలో కొంటా, హైటెక్ సిటీలో కొంటా, మోకిలలో కొంటా, షకీలలో కొంటా అంటే ఎట్లా? మేము కడుతున్నాం అడవులలో, పుచ్చుకోనండి. ఎస్యూవి వేసుకొని 10 నిమిషాల్లో ఎక్కడన్నా చేరుకోవచ్చు. ఇప్పుడు ఆదిపట్లనే 40 నిమిషాల్లో చేరుకున్నప్పుడు, రామోజీ ఫిలిం సిటీని 40 నిమిషాలు చేరుకున్నప్పుడు మీరు మాదాపూర్ కొండాపూర్ ఎంత దూరం? మీరు ఎంత డబ్బు సంపాదించినా కారు రాని బతుకు ఒక బతికేనా? మెల్లగా నడిపిస్తే ఇప్పుడు హైటెక్ సిటీ గంట పైన పడుతుంది. 50-60 నడిపించేది ఒక కారు ఎందుకు తీసుకోవాలి? మీరు సైకిల్ మీద పోండి. మీరు కారు తీసుకున్నారంటే 120 నడిపించాలి, 140 నడిపించాలి. ఉంటారు, పోతారు. థ్రిల్ వద్దా లైఫ్లో? అంటే ఆఫీస్కి పోతే తిరిగి రావాలని ఏమైనా రూల్ ఉందా? లైఫ్లో థ్రిల్ లేదు, పాడు లేదు. ఆ 40 కిలోమీటర్లు 60 కిలోమీటర్ స్పీడ్ నడిపిస్తే కారు తీసుకొని ఏం లాభం, ఎస్యూవీ తీసుకొని ఏం లాభం? ఆ ఎస్యూవీలు మీకు పనికి రావాలనే మేము అడవులలో కడుతున్నాం. ఇప్పుడు నార్త్ హైదరాబాద్ ఎంత హాట్ ప్రాపర్టీ తెలుసా? నర్సాపూర్ ఫారెస్ట్ ఉన్నారా ఎప్పుడన్నా పేరు? మన కేసీఆర్ గుండ్లపోచంపల్లిలో దీంట్లో కట్టిండు కదా, ఇది రిజర్వాయర్. ₹1 ఎకరా అక్కడ. కొండపోచమ్మ అంటే ఎంత పాష్ ఏరియా మీకు తెలుసా? మీరు కొండపోచమ్మ దగ్గర తీసుకున్నా మేము కడుతున్నాం నెక్స్ట్ హైరైజెస్. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరనే హైరైజెస్ కడుతున్నాం. అక్కడి నుంచి కూడా అంతే, 45 నిమిషాలు 140 km/h స్పీడ్లో రావాలి మీరు హైటెక్ సిటీ చేరుకుంటారు. అసలు ఎన్ని రోడ్స్ వేసినా ఏం చేసినా మీరు రియల్ ఎస్టేట్ కాస్ట్లీ అంటుంటే మాకు తిక్కరే కదా. మేము తీసుకుపోయి అడవులలో కడుతున్నాం. అక్కడ కూడా రాను, మేము తీసుకోను అంటే మేము ఏం కావాలి? మేము ఆల్ రౌండ్ డెవలప్ చేయడానికి మేము ఉన్నాం. మేము ఎక్కడ అడవిలో కట్టినా మీరు వచ్చి కొనుక్కోవాలి. మీకు ఎక్కడ కొన్నా నేను హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోయడానికి మీకు ప్లాన్ మేము చెప్తాం. కారు ఎంత స్పీడ్లో పోవాలి, ఏ ఇంజన్ ఆయిల్ వేపియాలి, టైర్లు ఎప్పుడు మారవాలి అన్నీ మేము చెప్తాం. మేము ఎక్కడ కడతాం అక్కడ మీరు తీసుకోవాలి. బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పిస్తాం. అంతేగాని కాస్ట్లీ అయింది అని మొత్తుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అడవిలో కట్టినాము, మీకు 5,600కి ఇస్తున్నాం ఎస్ఎఫ్టీ. ఇంకేం కావాలి మీకు? అక్కడేమో 10,000 12,000 ఎస్ఎఫ్టీ అంటే మొత్తుకుంటారు. ఇప్పుడు 5,600కి ఇస్తున్నాం కదా ఎస్ఎఫ్టీ, కొనొచ్చు కదా. ఇప్పుడు 5,600 దొరుకుతుందంటే కొద్దిగా చెట్లు, చేమలు, పొదలు, గుట్టలు నేచర్లో ఉన్నట్టు ఉంటుంది. పాలు ఫ్రెష్గా దొరుకుతాయి. ఫ్యాక్టరీలు కూడా పక్కకే ఉంటాయి. మీకు ఏమైనా కావాల్సి పోయి తెచ్చుకోవచ్చు ఫ్యాక్టరీల నుంచి. హోల్సేలర్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఫ్యాక్టరీలకు పోయి తెచ్చుకోవచ్చు మీరు. ఇటువంటి ఏరియా మీకు ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నాను.
ఈ అపర్ణ సినర్జీ వాళ్ళు ఇప్పుడు కడుతున్నారు చూడండి. 28 ఎకర్స్లో 15 టవర్స్తో 1500 యావరేజ్ 1800 యావరేజ్ స్క్వేర్ ఫీట్తో 2.5 3 బెడ్రూమ్ హాల్ కిచెన్, 27 ఫ్లోర్స్ ఒక స్కై స్క్రేపర్లు అటువంటివి 15 కడుతున్నారు. 12,13,680 స్క్వేర్ ఫీట్ల స్థలంలో వీళ్ళు 60,21,000 స్క్వేర్ ఫీట్లు కడుతున్నారు. అంటే 5 టైమ్స్ కడుతున్నారు. ముంబైలో 2.5 కడతారు సన్నాసులు, కట్ట చాతగాక. మహారాష్ట్ర నా బిల్డర్ నా కొడుకులకు కట్ట చాతగా 2.5 కడతారు వాళ్ళు. మనం ఉన్న భూమికి కట్టే శాతానికి 5 టైమ్స్. ఆ మంచి మార్గం చాలడానికి బుర్ర లేదు. 5 కాదు, మై హోము మా తమ్ముడు 10 టైమ్స్ కడుతున్నాడు. మేము ఇంకా నయం 5 టైమ్సే కడుతున్నాం. ఇప్పుడు అక్వాలు ఇస్తున్నామా లేదా? మీరు రావాలనా లేదా? ఫస్ట్ మీరు మా ఫ్లాట్ కొనుక్కునే ముందు ఫస్ట్ మాకు ఒక ఎస్యూవీ చూపించాలి. ఎస్యూవీ ఉంటే కానీ మా ఫ్లాట్ కొనవచ్చు. మీ పిల్లల ఎడ్యుకేషన్ మా బాధ్యత. 10-15 కిలోమీటర్లు పోతే అన్నీ స్కూళ్ళు ఉన్నాయి, అన్నీ జస్ట్ 10 కిలోమీటర్స్ అంతే, 10-15 దగ్గరనే. గుండ్లపోచంపల్లి అంటే మామూలు ఏరియానా? గండి మైసమ్మ అంటే ఇంకా ఫేమస్. ప్రతి మనిషి తన ఆరోగ్యం గురించి ముందు ఆలోచించాలి. ఇన్వెస్ట్మెంట్ అని పాకలు అడగద్దు. మేము తక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఇప్పిస్తున్నాం. 5,600 అంటే డెడ్ చీప్. అంటే ఎంతమందిని బుక్కుతున్నాం మేము? ఇప్పుడు చూడండి, నేను ఇంతమందిని బుక్కుతున్నా అంటే ఒక చోట ఏమన్నారు మీరు? 223 ఫ్లాట్స్ ఒక దాంట్లో 3,000 ఆర్డ్ అంటే ఏమి? 12,000 మంది ఉంటారు అంతే. 12,000 మంది ఉంటారు 28 ఎకరాలను. నీకు అసలు భయమే అవసరం లేదు. ఒకడు అరిస్తే ఇంకో ఫ్లాట్లు వినిపిస్తుంది. నీకు ఎందుకు భయం? ఎడ్యుకేషన్ పరంగా నంబర్ 1, ట్రాన్స్పోర్ట్ పరంగా నంబర్ 1. మియాపూర్ 20 నిమిషాలే, 140 km/h స్పీడ్ నుంచి వెళ్ళిపోండి. మీరు అడ్డం ట్రాఫిక్ గీఫిక్ ఏం కేర్ చేయకండి. ట్రాఫిక్ పోలీసు వాడు ఆపితే మేము అపర్ణ సినర్జీ అనే ఐడి కార్డు ఇస్తాం, అది చూపించాలి. వాడు సలాం కొడతాడు. మీరు దేన్నైనా గుద్దుకుంటూ వెళ్ళిపోండి. పట్టుకుంటే అపర్ణ సినర్జీ అని ఒక ఐడి కార్డు ఇస్తాం, అది చూపే. 140 km/h స్పీడ్ నుంచి వెళ్ళిపోండి. మీరు ఆఫీస్ దగ్గర బ్రేక్ వేయకుంటే ఆఫీస్ బిల్డింగ్ లోపల వెళ్ళిపోతుంది కారు. మన జాగ్రత్త చూసి నడిపేయండి. కొద్దిగా ఆఫీస్ రాగానే కొద్దిగా తగ్గియండి. 100 km/h స్పీడ్ నుంచి రండి. వస్తే మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. మీరు ఫాస్ట్గా నడిపిస్తే మీ ముందరవాడు ఫాస్ట్గా నడిపిస్తాడు, మీ వెనుకోడు ఫాస్ట్ నడిపిస్తాడు. మీరే 60 km స్పీడ్తో పోతే మా బిల్డింగ్లో అమ్ముడు ఎప్పుడు పోవాలి? అక్కడ జనాలు ఎప్పుడు రావాలి? మీరు వస్తారనే మేము కడుతున్నామనే ఈ మల్లారెడ్డి, బుల్లారెడ్డి అందరూ అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు, పెద్ద పెద్ద కాలేజీలు, స్కూళ్ళు కట్టి మన కోసమే వెయిట్ చేస్తున్నారు. మీరేమో లేట్ చేస్తున్నారు. బుర్రలేదు, పాడలేదు. కొండాపూర్ కాస్ట్లీ అంటారు, కోకాపేట కాస్ట్లీ అంటారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకోలేమంటారు. మేము ఇస్తున్నాం కదా. నార్త్ హైదరాబాద్ అంటే మీకు తెలియదు ఇంకా దాని ఇంపార్టెన్స్. రేపు గజం భూమి దొరకదు బిడ్డ, జాగ్రత్త. మరి అడుక్కోవాల్సి వస్తుంది. మా కాళ్ళు పట్టుకొని అడుక్కోవాలి. అపర్ణ గ్రూప్ వాడు, సార్ 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 అడవిలో ఒక్క ఇంచు భూమి దొరకలేదు సార్, మీరు ఏంటి సార్ ఫ్లాట్లు ఏంటి సార్ అడుక్కోవాల్సి వస్తుంది బిడ్డ. మేము ఇచ్చినప్పుడు మోసుకొని తీసుకోండి. 5,600కి ఇస్తున్నాం, ఏం కావాలి?
అగ్వ లేదు అంటారు కదా, అగ్వా చూపిస్తున్నాం మేము, ఛాలెంజ్ ఇది. అడవి మధ్యలో పోయి కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని ఏళ్ళు లోపల వేళ్ళన్నీ పోయింటాయి, అన్ని పీకాల్సి వస్తుంది తొక్కలేనది పెట్టి. పీకి అక్కడ పెద్ద బిల్డింగ్ కడుతున్నాం. ఆ నీళ్లు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా పనికిరావు, అంత గలీజ్గా ఉంటాయి తెలుసా. గండి మైసమ్మాల ఆ గుళ్ళపోచంపల్లి ఏరియాలో ఇండ్లు కట్టడానికి కూడా పనికిరావు, అటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండిన నీళ్లు ఉంటాయి. మేము నీళ్ళన్నీ ఇంపోర్ట్ చేయించుకోవాలి, కట్టాలి, దానికి ఖర్చులు కావా? అన్ని అంత ఖర్చు పెట్టి అంత ప్రొక్లైనర్లు పెట్టి కట్టిస్తే 5600 అంటే డెడ్ చీప్. అందరు పక్షుల్లా వచ్చి వాలిపోయి మా అపర్ణ సినర్జీలో మీరు ఇల్లు ఫ్లాట్ తీసుకోవాల్సిందే. నార్త్ హైదరాబాద్ అంటే మామూలు కాదు, వెస్ట్ హైదరాబాద్కి మించిపోతుంది. వెస్ట్ వేస్ట్, నార్త్ బెస్ట్. ఇది కొత్త నినాదం మరి. మేము ఎటు వైపు పోయి నినాదం చేస్తే అటువైపు మీరు వచ్చుకోనాలి, మీ ధర్మం అది. మీకోసం మేము ఇట్లా రాత్రం పగలు కష్టపడి ల్యాండ్ కొని పొల్యూషన్ని కూడా కేర్ చేయకుండా అక్కడ స్కై స్క్రేపర్లు కడితే మీకు కొనడానికి ఏం పుట్టింది? లోన్ కూడా ఇప్పిస్తా అంటున్నాం కదా. మీకు డ్రైవింగ్ వస్తే చాలు. అసలు ఇటువంటి ఆఫర్ ఎక్కడన్నా ప్రపంచంలో ఇస్తే దుబాయ్ నుంచి వస్తారు జనాలు కొనడానికి. దుబాయ్ కూడా వెళ్ళిపోవచ్చు. మనము మన మైండ్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ కొనాలి, మన హెల్త్ ముఖ్యమా కాదా, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యమా కాదా. ఆఫీస్ అందరూ పోతారు, మీ ఒక్కరు బోడీ ఆఫీస్ కోసం మీ ఫ్యామిలీ లైఫ్ని అంతా స్పాయిల్ చేస్తారా? మిడిల్ క్లాస్ వాళ్ళకే కడుతున్నాం. మా యాడ్ చూడండి, మీరు తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి ప్రతి నిమిషం కొన్ని నిమిషాలలో చేరుకుంటారు. మనం సిటీ బయట చుట్టుముట్టు ఉండాలి, బయట ఉండాలి, లోపల సిటీలో మనకి ఏం పని? ఓఆర్ఆర్ వచ్చినాక సిటీలో ఏం పని అని అడుగుతున్నాం. అన్నీ దొరుకుతాయి బయట. దయచేసి అందరూ నార్త్ హైదరాబాద్ ఈజ్ నెక్స్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని మేము చెప్తున్నాము. మీరు కూడా చెప్పండి, 10 మందికి ప్రచారం చేయండి. అపర్ణ సినర్జీలో కొనండి. రేపు అదే కోకాపేట కావచ్చు. కోకాపేట హైటెక్ సిటీ అయినాక అది 12,000 13,000 గజం లేకుండా, స్క్వేర్ ఫీట్ లేకుండా పోదు. రేపు ఆ 5,600 ఉన్నది 12,000 పోతే ఏం కొంటారు మీరు? దయచేసి అందరూ ఆలోచించండి. మా కొత్త యాడ్స్ చూసి ఇంప్రెస్ అయిపోండి. ఇప్పుడు చూడండి, మేము ఫ్లాట్ లోపల తక్కువ చూపిస్తాం. డ్రోన్ ఇమేజ్, డ్రోన్ నుంచి తీస్తాం మేము. ఆ డ్రోన్ చూసి షార్ట్స్ చూసి మీరు కొనాలి. పైనుంచి ఎట్లా కనిపిస్తుంది చూసింది ఆ బిల్డింగ్లు. మరి మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ డ్రోన్లు పెట్టి ఇంత షూట్ చేస్తే మీరు 5,600 కాస్ట్లీ ఎట్లయితుంది? ఎస్ఎఫ్టీ 5,600 ఎస్ఎఫ్టీ కాస్ట్లీనా? నవ్విపోతారు జనాలు. ప్రజలు నవ్వకుండా ముందే మీరు వచ్చి ఫటాఫట్ కొనేసేయండి, లేకపోతే దొరకవు. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది, పెద్ద లైన్ ఉంది. మీకు బ్యాక్ డోర్ నుంచి తీసుకుపోతాం మీకోసం స్పెషల్. ఇంకొక డోర్ ఉంది, ఆ డోర్ నుంచి తీసుకుపోయి బుకింగ్ చేపిస్తాం. ముందర పెద్ద లైన్ ఉంటుంది, 2 కిలోమీటర్ల లైన్ ఉంది. ఇప్పుడు మీరు వెనక నుంచి రండి, నర్సాపూర్ ఏరియా దగ్గర నుంచి వెనక నుంచి తీసుకొని వస్తాం. మీకు చేపిస్తాం, రిజిస్ట్రేషన్ చేపిస్తాం. ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. ఆ మంచి మార్గం అటువంటి తొక్కల ఛానల్ చూసి మీరు డిస్టర్బ్ కాకండి. నార్త్ హైదరాబాద్ ఈజ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి మీరు ఇది గుర్తుపెట్టుకున్నారంటే మీ భవిష్యత్తు బంగారమే, ఇది ఖచ్చితం అని చెప్తూ
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.